నియోరెటినా ఐ కేర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో డయాబెటిక్ రెటినోపతి అవేర్నెస్ వాక్ నిర్వహించారు. చాపల్ రోడ్లోని నియోరెటినా నుంచి అబిట్స్ మీదుగా తిరిగి ఐ కేర్ ఇన్స్టిట్యూట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. డయాబెటిక్ రెటినోపతి నివారించదగినదన్నారు ఆ సంస్థ ఎండీ డాక్టర్ రాజారామిరెడ్డి. అయితే ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని తెలిపారు. మధుమేహం ఉన్నవారు వారి కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని, రెగ్యులర్ చెకప్లు చేసుకుని జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, డాక్టర్ భూషణ్ రాజు, డాక్టర్ నగేష్ ఉప్పాల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒకసారి కళ్ళు చెకప్ చేయించుకోవాలి. ప్రపంచం మొత్తంలో డయాబెటీస్ చాలా పెద్ద జబ్బు. భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటిది, అన్ని జబ్బుల్లోకెల్లా చాలా పెద్దది. కళ్ళు పాడవడానికి, కాళ్ళు తీసేయడానికి కూడా ఇదే పెద్ద కారణం అవుతుంది. అన్ని అవయవాలు కూడా పాడైపోతాయి. ముఖ్యంగా డయాబెటీస్తో కళ్ళు పాడవడం అనేది మొదటగా ప్రారంభమవుతుంది. టైప్ 1 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో 5 ఏళ్ల తర్వాత, టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళలో ఎప్పుడైనా కూడా రావచ్చు. కాబట్టి మొట్టమొదటిసారిగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నటువంటి పెద్దల్లో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. కళ్ళ చెకప్ కూడా. కళ్ళలో రెటినా అనేది ప్రధానంగా పాడైతే కళ్ళు పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దాదాపుగా షుగర్ ఉన్న వాళ్ళలో 30 నుంచి 40% మందికి రెటినా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందులో 10% మందికి తీవ్రంగా ఇక కళ్ళు బాగా అవనంత పరిస్థితిలో పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా కూడా కళ్ళు పరీక్ష చేయించుకోవాలని చెప్పడమే ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు ఈ వాక్ చేస్తున్నది కూడా అటువంటి అవగాహన కలిగించడం కోసమే చేస్తున్నాము. రెటినోపతి ఎర్లీ స్టేజెస్లో మొదటి 10 సంవత్సరాల్లో ఏమీ సిమ్టమ్స్ ఉండవు. 10 సంవత్సరాల తర్వాతనే సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ వచ్చేసరికి చాలా వరకు జబ్బు ఇర్రివర్సబుల్ అయిపోతుంది. సో స్క్రీనింగ్ అనేది మనం సిమ్టమ్స్ లేనప్పుడే రొటీన్గా మనం చేసుకుంటే ఆ జబ్బు ఎర్లీ స్టేజెస్లో పికప్ చేసి దానికి జాగ్రత్తలు తీసి ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా విజన్ తగ్గకుండా కాపాడచ్చు. ఒకసారి జబ్బులో విజన్ తగ్గితే వెనక్కి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. అందువల్లనే ముందే డిటెక్ట్ చేయాలంటే మనం సిమ్టమ్స్ లేనప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి ప్రతి డయాబెటిక్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెటినా ఎవాల్యుయేషన్ చేసుకోవాలనే మెసేజ్ పబ్లిక్కి వెళ్ళాలని వాక్ కండక్ట్ చేస్తున్నాము. అది మా ప్రజల దగ్గరికి వెళ్తే మేము సంతోషపడతాము.